అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఉద్యమిస్తామని అన్నారు. ఆదివారం సదాశివపేట మండలం ఎల్లారం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన 4 సంక్షేమ పథకాల పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, ఎకరం లోపు భూమి ఉన్నవారికి కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించి, వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 రూపాయలు ఇవ్వాలని లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, ఎకరం లోపు భూమి ఉన్నవారికి కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించి, వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా రైతు భరోసా వానకాలం, యాసంగికి కలిపి 15,000 రూపాయలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఉపాధి హామీలో జాబు కార్డు ఉన్న వారందరికీ వర్తించే విధంగా ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. మంజూరు పత్రాలను ఒక్కొక్క స్కీమ్ వారీగా వేదిక మీద ఉన్న పెద్దలచే కొంతమందికి పంపిణీ చేయడం జరుగుతుంది. తర్వాత డిఫరెంట్ కౌంటర్స్ లో వాళ్ళు మంజూరైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ వారీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఈజీఎస్ వాళ్ళ నుంచి కానీ, మరియు మిగతా ఇందిరమ్మ ఇల్లు లాంటివి సెక్రటరీ నుంచి కానీ వాళ్ళ మంజూరు పత్రాలు మీ ఊరు వాళ్ళే కాబట్టి నిదానంగా ఇబ్బంది ఏమీ లేదు. ఈరోజు ఈ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ స్వాగతిస్తా ఉన్నాం. నిరుపేదలైన అర్హులందరికీ మరి అన్నీ ఇస్తామని చెప్తున్నారు. అర్హులైన వాళ్ళకే ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ ఇందిరమ్మ ఇల్లు కానీ, అదే రకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అది కానీ, రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా కానీ వీళ్ళకి ఇవ్వాలి. కానీ ఆంక్షలు లేకుండా ఇస్తే బాగుంటుందనేది మా ఉద్దేశం. ఇప్పుడు రైతు కూలీలందరూ కూడా ఇందాక సిద్ధనే చెప్పిండు, ఎన్ఆర్ఈజీఎస్లో ఈజీఎస్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్లే. వాళ్ళని పేదవాళ్ళుగా గుర్తించే మట్టి పనికి వెళ్ళే వాళ్ళందరికీ ఈరోజు రైతు కూలీలుగా వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ కూడా ఇస్తే బాగుంటుంది. ఒకసారి ఆలోచన చేయండి చెప్తున్నాం. అదే రకమైన 5 గుంటలున్నా వాళ్ళకు వర్తించదని ఏదో చెప్తా ఉన్నారు. 1 గుంట ఉంటే ఎంత 300 రూపాయలు వస్తాయి. 5 గుంటలు ఉంటే ఈరోజు 1,500 రూపాయలు వస్తాయి. ఏం లేని వాడికి ఈరోజు 12,000 రూపాయలు వస్తే వీళ్ళకి కట్ చేయటం కరెక్ట్ కాదు. వాళ్ళందరికీ కూడా వర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లానే రైతు భరోసా కూడా ఇందాక చెప్పినట్టుగా ఆ పెద్దవాళ్ళలో తీసేసి మిగతా వాళ్ళందరికీ రైతు భరోసా ఇస్తూ, మరి వానాకాలం పంటకు సంబంధించి ఎక్కడ ప్రస్తావన లేదు. యాసంగి ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పేదలకు అండగా ఉండి పేదల పక్షాన రాని వాళ్ళ గురించి మాత్రం మేము నిరసన కానీ ఉద్యమాలు కానీ చేయటం తప్పదు. మరి ఆ రకంగా అందరికీ ఇస్తే బాగుంటుంది. విడతల వారీగా అయినా సరే అందరికీ ఇస్తామనే హామీని వాళ్ళకి ఇవ్వాలి. మరి లేని వాళ్ళని కూడా గుర్తించాలి. ఇక్కడ వృత్తి ఒకటి ఉన్నాడు, ఆయన ఆత్మీయ భరోసాకు సరదారున్నా సరే సర్దా